హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫ్రేమ్స్ అండ్ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం ఒక సింపుల్ కానీ సర్ప్రైజింగ్ ఎక్స్పెరిమెంట్ చూడబోతున్నాం. మీ వెండి ఆభరణాలు కాలక్రమేణా నల్లగా మారిపోతాయి కదా. కెమికల్స్ లేకుండా, పాలిష్ షాప్స్కి వెళ్లకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే శుభ్రం చేయొచ్చని మీకు తెలుసా? ఈ ప్రయోగానికి కావాల్సింది చాలా సింపుల్. ఒక గిన్నె, వేడి నీరు, సాల్ట్, అల్యూమినియం ఫాయిల్ అండ్ నల్లబడిన వెండి ఆభరణాలు. ముందుగా గిన్నెలో వేడి నీరు పోసి 2 స్పూన్లు ఉప్పు కలుపుతాం. ఆ తర్వాత అల్యూమినియం ఫాయిల్ని వేస్తాం. ఇక్కడ నేను అల్యూమినియం ఫాయిల్కి బదులుగా ట్యాబ్లెట్ బిస్టర్ పైన ఉండే అల్యూమినియంని నేను వాడాను. ఇప్పుడు వెండి ఆభరణాలను ఈ నీటిలో ముంచండి. చూడండి, కొన్ని నిమిషాల్లోనే మార్పు కనిపిస్తుంది. 20 నిమిషాల తర్వాత ఎటువంటి మార్పు కనబడలేదు. కానీ నేను ఇలా ఎందుకు జరిగిందని ఏఐని అడిగినప్పుడు అల్యూమినియం బ్లిస్టర్తో కాకుండా ఫాయిల్తో చేసి చూడమని చెప్పింది. కాబట్టి ఈ ప్రయోగం మళ్ళీ చేసి చూద్దాం. ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా? ఇది మంత్రం కాదు ఫ్రెండ్స్, ఇది ప్యూర్ సైన్స్. వెండిపై ఉండే నల్లపొరని సిల్వర్ సల్ఫైడ్ అంటారు. ఉప్పు నీరు విద్యుత్తులో పనిచేసి ఆ నల్లపొర అల్యూమినియం వైపు వెళ్ళేలా చేస్తుంది. అందుకే వెండి శుభ్రం అవుతుంది. అల్యూమినియం మాత్రం కొంచెం డల్ అవుతుంది. సేఫ్టీ టిప్స్, కానీ జాగ్రత్త ఫ్రెండ్స్. ఈ పద్ధతి నాజుకైన రత్నాలు ఉన్న ఆభరణాలకు ఉపయోగించండి. అలా ఎక్కువసార్లు చేయడం కూడా మంచిది కాదు. రిజల్ట్: నల్లదనం క్రమంగా తగ్గిపోతూ వెండి మళ్ళీ మెరిసిపోవడం మొదలవుతుంది. మీకు ఈ ఎక్స్పెరిమెంట్ నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన ఎక్స్పెరిమెంట్ కామెంట్ చేయండి. నేను దాని మీద వీడియో చేసి పెడతాను. ఇలాంటి ఫ్యాక్ట్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ కోసం ఫ్రేమ్స్ అండ్ ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.